మాయ చనిపోయాడు కదా, ఆ ఉద్యోగం సంగతి ఏంటి? మా బావగారే పెద్ద కొడుకు కదా, ఆయనకే ఇస్తారు. ఆయనకి 2 ఆడపిల్లలు. ఎర్రు మొహం దానా, గవర్నమెంట్ జాబ్ అంటే ఏంటి అనుకున్నావు? వాళ్ళకి ఇవ్వడమంటావేంటి? టైం టు టైం జీతము, లోన్లు, ఇంక్రిమెంట్లు, పెన్షన్, నీ తలరాతే మారిపోతే పిచ్చి మొహం దానా. నాకెలా ఇస్తారు? మనం ఆశపట్టానికి కూడా ఒక అర్థం ఉండాలి జ్యోతి. అయినా మా అన్నకి ఇస్తే ఏంటి, నాకు ఇస్తే ఏంటి? ఇంకా నాకేం చెప్పొద్దండి, ఇవన్నీ కాదండి. మీ అన్నయ్యతో మీరేం మాట్లాడుకుంటారో నాకు తెలీదు. ఈ ఉద్యోగం మాత్రం నీకే రావాలి, లేదంటే నా శవాన్నే చూస్తారు. రేపు నాన్ జాబ్ మనకు వచ్చిన తర్వాత కూడా తమ్ముడిని వదిలిపెట్టకుండా వాడికి కూడా ఎంతో కొంత పంపిద్దాం ఝాన్సీ. అలాగే చేయండి. ఏంట్రా ఇలా వచ్చావు? అదే అన్నయ్య, నాన్న జాబు నేను తీసుకోవాలనుకుంటున్నా అన్నయ్య. అది నీకు ఒక మాట చెప్దామని. అదేంట్రా, జాబు నిన్ను తీసుకున్నంత మాత్రం నిన్ను వదిలేస్తానే ఏంటి? అయినా కూడా నాకు 2 ఆడపిల్లలు కదరా. జాబు నేను తీసుకున్నా కూడా నిన్ను వదిలేస్తానా ఏంటన్నయ్య? ఆడపిల్లలు అయితే వాళ్ళ బాధ్యతలు మొత్తం నేనే తీసుకుంటానన్నయ్య. వాళ్ళ చదివిద్దాం, వాళ్ళు పెద్ద అయిన తర్వాత పెళ్లిళ్ళు చేద్దాం, వాళ్ళ ప్రతి బాధ్యత నేను తీసుకుంటానన్నయ్య. అంటే నా మీద నమ్మకం లేదే ఏంటన్నయ్య నీకు? జాబ్ ఏదో విధంగా నాకే అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. నీ మీద నమ్మకం లేకపోవడం ఏంట్రా? సరే సరేరా. ఏమండి, డబ్బులు ఎక్కడ అందలేదా?